రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని కొన్ని శక్తులు మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. దీని వెనుక వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు. తాడేపల్లి కేంద్రంగా ఈ వ్యవహారాలు నడుస్తున్నాయని అనుమానాలున్నాయని తెలిపారు. రోజు రాష్ట్రంలో మతాలను అడ్డం పెట్టుకొని ఘర్షణలకు వైసీపీ పార్టీ కుట్ర చేస్తుందనే రోజు మీ అందరికీ తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవులను రెచ్చగొట్టి మత ఘర్షణలు సృష్టించి తీవ్రమైన కుట్ర ఈరోజు వైసీపీ పార్టీ చేస్తుంది. అలాగే ముఖ్యంగా ఇది క్రైస్తవుల్లో ఒక యాంటీనెస్ తీసుకురావాలని ఈరోజు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఏలూరులో జరిగినటువంటి దళిత క్రైస్తవ సంకారామంలో సభలో దళితుల సంక్షేమం గురించి మాట్లాడకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారిని అసభ్యకరమైన భాషతో విమర్శించడాన్ని మేము పోలవరం నియోజకవర్గం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి రావణ్కి ఖచ్చితంగా వైసీపీ మద్దతు ఉందనేది దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది. పోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి రావణ్ వెనుక వైసీపీ హస్తం ఖచ్చితంగా ఉంది. అతనికి వైసీపీ మీడియా ద్వారాగా న్యాయం జరుగుతుందనేది మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. అలాగే సనాతన ధర్మంపై దూషిస్తున్నారు. పైడ్ ఆర్టిస్టులు, యూట్యూబ్ ఛానల్స్ రావణ్ లాంటి వ్యక్తుల మీద సపోర్ట్ చేస్తూ